తాజా వార్త తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీకి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రక్షణ సేనకు సిఈసి ఆమోద ముద్ర వేసింది. ఇక ఈ మేరకు కవిత కొత్త పార్టీకి సిసి అధికారికంగా గుర్తింపించింది. ఈ నెల 25న మేడ్చల్లోని అద్వయ కన్వెన్షన్ లో టీఆర్ఎస్ పార్టీ పేరును కవిత ప్రకటించారు. అదే సమయంలో టీఆర్ఎస్ పేరును కవిత పార్టీకి ఇవ్వొద్దని పలువురు ఈసీకి కూడా లేఖలు రాశారు. తాజాగా కవిత పార్టీ పేరును ఎన్నికల సంఘం అధికారికంగా గుర్తించింది. ఆమె నివాసంలో పార్టీకి అనుమతిస్తూ అధికారులు లేఖ అందజేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీకి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రక్షణ సేనకు సిఈసి ఆమోద ముద్ర వేసింది. ఇక ఈ మేరకు కవిత కొత్త పార్టీకి సిఈసి అధికారికంగా గుర్తింపించింది. ఈ నెల 25న మేడ్చల్లోని అద్వయ కన్వెన్షన్ లో టీఆర్ఎస్ పార్టీ పేరును కవిత ప్రకటించారు. అదే సమయంలో టీఆర్ఎస్ పేరును కవిత పార్టీకి ఇవ్వొద్దని పలువురు ఈసీకి కూడా లేఖలు రాశారు. ఇక తాజాగా అయితే కవిత పార్టీ పేరును ఎన్నికల సంఘం అధికారికంగా అయితే గుర్తించింది. ఆమె నివాసంలో పార్టీకి అనుమతినిస్తూ అధికారులు లేఖ అందజేశారు. ఇప్పుడు తాజా వార్త మనం చూడొచ్చు. ఇక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అయితే కొత్త పార్టీకి ఎన్నికల సంఘం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే తెలంగాణ రక్షణ సేనకు కూడా సిఈసి ఆమోద ముద్ర వేసింది. ఇక ఈ మేరకు అయితే కవిత కొత్త పార్టీకి సిఈసి అధికారికంగా అయితే గుర్తింపించారు. అలాగే ఈ నెల 25న కూడా మేడ్చల్లోని అద్వయ కన్వెన్షన్ లో అయితే టీఆర్ఎస్ పార్టీ పేరును కవిత అయితే ప్రకటించడం జరిగింది. అలాగే అదే సమయంలో కూడా టీఆర్ఎస్ పేరును కవిత పార్టీకి ఇవ్వొద్దని అయితే పలువురు ఈసీకి లేఖలు రాసిన దృశ్యాలు కూడా చూడొచ్చు. అలాగే తాజాగా అయితే కవిత పార్టీ పేరును అయితే ఎన్నికల సంఘం అధికారికంగా కూడా గుర్తించింది. ఇక ఆమె నివాసంలో పార్టీకి అనుమతిస్తూ కూడా అధికారులు లేఖ విడుదల చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత కొత్త పార్టీకి అయితే ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రక్షణ సేనకు సిసి ఆమోద ముద్ర వేసింది. ఇక ఈ మేరకు కవిత కొత్త పార్టీకి సిసి అధికారికంగా అయితే గుర్తింపించింది. ఈ నెల 25న మేడ్చల్లోని అద్వయ కన్వెన్షన్ లో టీఆర్ఎస్ పార్టీ పేరును కవిత ప్రకటించారు. అదే సమయంలో టీఆర్ఎస్ పేరును కవిత పార్టీకి ఇవ్వొద్దని పలువురు సిసికి అయితే లేఖలు రాసిన దృశ్యాలు మనం చూడొచ్చు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి స్వామి జూమ్ కాల్ అడుగుతున్నారు. స్వామి, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? టిఆర్ఎస్ పార్టీ పేరుతోటి కవిత ఈ నెల 25వ తేదీన పార్టీని స్థాపించింది. దీని సందర్భంగా ఆమె తెలంగాణ రాష్ట్ర సేన పేరుతోని పార్టీని స్థాపించింది. ఒకవైపు ఎక్కడ కూడా బహిరంగంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో పార్టీ ప్రకటించినప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితము ఒకవైపు కవిత కార్యాలయం నుంచి తెలంగాణ రక్షణ సేన పేరుతోటి ఈసీ మాకు అనుమతి ఇచ్చిందని చెప్పేసి ఆమె ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు. ఇప్పటికిప్పుడు మారుతున్న పరిస్థితుల్లో ఆమె పార్టీ పేరును మార్చుకున్నట్టు తెలుస్తుంది. 2-3 ఆప్షన్స్ తోటి ఆమె కేంద్ర ఎలక్షన్ కమిషన్ కు అప్లై చేసుకుంటే ఇప్పుడు తెలంగాణ రక్షణ పేరుతోటి ఆమెకు అనుమతి వచ్చినట్టుగా కూడా ఆమె ఆఫీసు ప్రకటించింది. ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఇష్యూస్ లో మొన్న ఒకవైపు తెలంగాణ రాజ్య సమితి పేరుతోటి ఒక పార్టీ ఉంది, మా పార్టీ పేరును టీఆర్ఎస్ పార్టీ వినియోగించుకుంటుందని చెప్పేసి కూడా పలువురు ఈసీ గవర్నర్ ఇతర మీడియా ముందుకు వచ్చి కంప్లైంట్ చేశారు.
ఒకవైపు ఆమె పార్టీ పెట్టిన రోజే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పైన తన తండ్రి పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మారిన మనిషి, మనసు లేని మనిషి అని చెప్పేసి అనేక వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అనుకున్నంత స్పందన రాలేదు. ఆమె ఆ తర్వాత కూడా మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మిగతా తన పార్టీ పేరును మార్చుకుంటున్నటువంటి తరుణంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన కాదు, తెలంగాణ రక్షణ సేన అని చెప్పేసి ఇప్పుడు ప్రకటించారు. దీంతో కేంద్ర ఎలక్షన్ కమిషన్ నుంచి మాకు ఇదే పేరుతోని అనుమతి వచ్చినట్టుగా కూడా ఆమె మీడియాకు రిలీజ్ చేశారు. ఇక నుంచి తెలంగాణ రక్షణ సేన పేరుతోనే టీఆర్ఎస్ అనే ఒక పేరు ఉండేటట్టుగా ఆమె జాగ్రత్త పడేట్టు తెలుస్తుంది. మొదటి నుంచి కూడా ఆమె పార్టీ పెట్టే ముందు నుంచి కూడా మా పార్టీ పేరు టీఆర్ఎస్ గానే ఉంటుందని చెప్పేసి ఆమె మీడియాలో అనేక లీకులు ఇచ్చారు. ఆ లీకుల సందర్భంగానే ఆమె ఒకవైపు అనుకున్నట్టుగానే అందరూ ఊహించినట్టుగా కూడా అంతకుముందు తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ పేరుతో పార్టీ పెడుతుందని చెప్పేసి ఆ పార్టీ నాయకులంతా కూడా ఫ్లెక్సీలు కొట్టించుకున్నారు. పెద్ద ఎత్తున కూడా హడావుడి చేశారు. కానీ పార్టీ ఏర్పాటును ప్రకటించబోయే ముందు ఈ నెల 25వ తేదీన శనివారం ఉదయం 10 గంటల 15 సమయంలో ముహూర్తం చూసుకుని ఆమె అన్వయ కన్వెన్షన్ సెంటర్ లో అక్కడ వైపు స్వామి, మరి దీనిపై బీఆర్ఎస్ స్థానికులు ఎలా స్పందిస్తున్నారు ఏంటి? ఇంతవరకు అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి అధికారికంగా బయటికి స్పందించలేదు. కేసీఆర్ కూడా మొన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ భవన్ నిర్వహించినటువంటి కార్యవర్గ సమావేశాలు కూడా ఆయన దీని మీద ఏం మాట్లాడలేదు. కేవలం పార్టీ నిర్మాణం, పార్టీ భవిష్యత్తులో ఏ విధంగా పనిచేయాలి, పార్టీ నాయకత్వం అంతా కూడా ఏ విధంగా పనిచేయాలనే విషయాలు మాత్రమే మాట్లాడారు. దీనికి సంబంధించినటువంటి కవిత మాట్లాడినటువంటి ఏ అంశంపైన కూడా వారు మాట్లాడట్లేదు. పరోక్షంగా కేటీఆర్ మాత్రం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని ఒకవైపు ఒక ఇంటర్వ్యూలో స్థానికంగా యువకులను ఉద్దేశించి కేసీఆర్ లేకపోతే మేము ఎక్కడిది, మాకు గుర్తింపు అంతా కూడా కేసీఆర్ తోనే, కేసీఆర్ వలన మాకు ఈ గుర్తింపు వచ్చిందని చెప్పేసి ఆయన పరోక్షంగా కవితను సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యల్ని గుర్తు చేసినట్టుగా కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు తెలంగాణ భవన్ లో విలేకరులు అన్న ప్రశ్నలకు ఒకవైపు కవిత తెలంగాణ ఒకవైపు రాష్ట్ర సేన పార్టీని స్థాపించారని చెప్పేసి మాట్లాడిన ప్రశ్నలకు రాష్ట్రంలో అనేక పార్టీలు వచ్చాయి పోయాయి. తెలంగాణ పేరుతోటి కేసీఆర్ స్థాపించినటువంటి టీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడున్న బీఆర్ఎస్ మాత్రమే నిలబడింది. తెలంగాణ ప్రజల కోసం అవిశ్రాంతంగా కోట్లాడి ఒకవైపు ప్రాణాలు పొలంగా పెట్టి తెలంగాణ సాధించారు. సాధించిన తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లారు. అలాంటి పార్టీ మాత్రం నిలబడి ఉంటుంది. తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తర్వాత 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రం అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడారు. ఒకవైపు పార్టీ నాయకత్వం కూడా కేసీఆర్ పైన అంత పెద్ద ఎత్తున కూడా కవిత చేసినటువంటి కామెంట్స్ విషయంలో ఎవరు కూడా స్పందించట్లేదు. వ్యూహాత్మకంగా మౌనం పాటించడం తెలుస్తుంది. మరి ఎవరైనా ఎదురుదాడి చేస్తే ఆమె మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంటుందని కోరుకున్నారా, లేకపోతే వారి కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్నటువంటి ఇష్యూగా అని చెప్పి అందరూ మిన్నకున్నారని చెప్పేసి కూడా అంతా చర్చించుకుంటారు. కానీ ఈ తరుణంలో ఒకవైపు మొన్న నల్గొండ జిల్లా చిట్యాలలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం కవిత వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. కేసీఆర్ లేకపోతే కవిత, కేటీఆర్ లాంటి వారు ఎక్కడిది, వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఎక్కడదని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేశారు. తండ్రిని అంత పెద్ద మాట్లాడడం సరికాదని చెప్పేసి కూడా ఆయన ఒకవైపు కేసీఆర్ లాంటి పెద్ద మనిషిని అన్ని మాటలు అనడం సరికాదు, కవిత పార్టీ పెట్టిన రోజే తన కుటుంబ సభ్యులపైన తన తండ్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పేసి కూడా ఆయన ఒక ఇదువు పలికినట్టుగా కూడా మాట్లాడారు. మొత్తానికైతే ఆమె ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ వైపు రాష్ట్ర సేన కాదు రక్షణ సేన నుంచి అనే పేరుతోటి మాకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి వచ్చిందని చెప్పేసి కవిత కార్యాలయం నుంచి అయితే మీడియాకు అయితే బయటకైతే ఒక నోట్ అయితే ఇచ్చారు సోని.